అందరికీ నమస్కారం. నా పేరు బొంతల చంద్రారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ప్రధానంగా ఒక విషయం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలు ప్రకటిస్తాయి. ఆ ప్రకటించిన అనేటువంటి ప్రణాళిక ప్రకారంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు కనుక పరిపాలన సాగించకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఆ రాజకీయ పార్టీని రద్దు చేసే విధంగా రాజ్యాంగ సవరణ ఉంటే బాగుండేదనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇలాంటి భ్రమలు గొలిపి మోసం చేసే అటువంటి ప్రకటనలు రాకుండా ఉండేది. ఇవాళ ప్రధానంగా మన రాష్ట్రానికి వస్తే వాస్తవంగా తెలంగాణ చూస్తే నీళ్లు నిధులు నియామకాల గురించి పోరాటాలు జరిగినాయి. మేము 68లో అప్పటి పోరాటంలో పనిచేసిన వాళ్ళం, శిక్షలు అనుభవించిన వాళ్ళం. అయితే ఇప్పుడు చూస్తే మనకు భౌగోళికంగా చూస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం డెవలప్ కావడానికి, సంపన్న రాష్ట్రం కావడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. నీళ్లు నిధులు నియామకాలకు సరిగా వినియోగించినట్టయితే ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఆ దిశని కాకుండా ఎన్నికైన తర్వాత తమ ప్రయోజనాలు ఉండేటువంటి పద్ధతులు ఉంటాయి. సమాజ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలు అనేటువంటి ఆలోచన అనేది పెద్ద బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో నీళ్ల విషయం ప్రధాన సమస్యగా ఉన్నది. ఈ నీళ్ళు అనేది గోదావరిలో మనకు ఇప్పటికీ మిగులు జలాలు 690 దాకా మిగులు జలాలు ఉన్నాయి. దాని మీద ఎలాంటి రైట్స్ ఇతరులు క్లెయిమ్ చేయడానికి కూడా అవకాశం లేదు. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉన్నది. అట్లాగే కృష్ణా జలాల మీద కూడా ఇవాళ బ్రజేష్ సెకండ్ ట్రిబ్యునల్ ఉన్నది ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో. మరి మనకున్నటువంటి అవకాశాలను నికర జలాలు కేటాయించినది కూడా మనం 299 టీఎంసీలకే ఒప్పందం, తాత్కాలిక ఒక ఒప్పందం అన్నది. మనకు 316 దాకా నికర జలాలు ఉన్నది బ్రిజేష్ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం. కానీ ఒప్పందంలో ఉమ్మడి తాత్కాలిక ఒక ఒప్పందం 299కే మనం ఒప్పందం చేసుకున్నాం. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తాం. భారతదేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా కానీ ఒక రాష్ట్ర భూమి ఇంకో రాష్ట్రంలో కలిస్తే ఆ రాష్ట్ర పరిధిలో ఉంటుంది. ఇప్పుడు బాబ్లీ ఉన్నది, మాది శ్రీరామ్ సాగర్ 2వ దశ ఉన్నది, అక్కడ మహారాష్ట్ర కొంత భూమి ఉన్నది, దానికి పరిహారం ఇచ్చినాము. అట్లాగే ఇప్పుడు బాక్రా నంగల్ ప్రాజెక్టు ఉంది, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది. మరి పార్కం అంతా పంజాబ్ హర్యానాకు పడుతుంది, కానీ ప్రాజెక్ట్ ఆ రాష్ట్రంలోనే ఉన్నది. మరి మరి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కడితే ముంపు ప్రాంతాన్ని, మనకున్న రాష్ట్రాన్ని భూభాగం వాళ్ళకు ఒప్పచెప్పడం అంటే విచిత్రం ఉన్నది పరిస్థితి. ఇది ఎక్కడ జరగలే భారతదేశంలో, పర్టికులర్గా తెలంగాణ నుంచి ఆ ప్రాంతంలో జరగటం ఉన్నది. అంటే మనకు కావలసినటువంటి నీటి వనరులను సద్వినియోగం చేసుకునే దగ్గర ఇప్పటికీ గవర్నమెంట్ ఇన్ని లక్షల ఎకరాలు, ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలు నీటిపారుదల సౌకర్యం అని అన్నారు. కానీ 1 లక్ష ఎకరాలు ఇప్పటికీ ఈ రోజు వరకు స్టిల్ 10 years అయిన తర్వాత కూడా ఇప్పటికీ పంపు సెట్ల ద్వారానే తెలంగాణలో సాగు ఎక్కువ ఉన్నది. కోట్ల రూపాయలు దుర్వినియోగం ఎక్కువైంది. సద్వినియోగం చేస్తే ఇప్పటికి చాలా బ్రహ్మాండంగా జరిగేది. అసలు ఈ పరిస్థితి అసలు గ్రాస్ రూట్లో ఉండే పరిస్థితికి చాలా భిన్నం. అన్నిటికంటే కీలకం ఏంటంటే వ్యవసాయ రంగానికి కీలకమైనటువంటిది విత్తనం. ఈ విత్తనం అనేది ఎన్నికల ప్రణాళికలో ఏ రాజకీయ పార్టీనా వ్యవసాయ రంగం రాష్ట్ర పరిధిలో ఉన్నది, రాజ్యాంగ రీత్యా కూడా రాష్ట్ర పరిధిలో ఉన్నది. ఇవాళ రాష్ట్ర పరిధిలో ఉన్నట్టు విత్తన రంగాన్ని ఇలా ప్రైవేట్ కంపెనీల చేతిలో పోయింది. 89%, 90% దాకా ఇలా విత్తన రంగం అంతా ప్రైవేట్ కంపెనీలు ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రంలో 426 ప్రైవేట్ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చినాయి. ఇక్కడ వాతావరణం అనుకూలమైనటువంటిది. ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి విత్తనం ఎక్కడ ఏ రాష్ట్రంలో వేసినా ఇతర దేశాలలో కూడా పంటలు వస్తున్నది. అందుగురించి విత్తన కంపెనీ, ప్రైవేట్ కంపెనీలన్నీ మన దగ్గర ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు ఏం చెప్పినాయి, ప్రభుత్వ రంగంలోనే విత్తనోత్పత్తి చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణలో అన్ని జిల్లాలలో ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. సుమారు 1700 ఎకరాల పైన ప్రభుత్వ భూములు ఉన్నాయి. అక్కడ విత్తనోత్పత్తికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ అది చేయట్లేదు, ప్రైవేట్ వాళ్ళకు ఒప్పజెప్పి చేతులు దొరుకుకుంటున్నారు. దీనివల్ల రైతాంగానికి పెద్ద ఎత్తున ఇవ్వాలి. ఏటా ఇత్తనాల రేట్లు పెంచుకుంటూ పోతున్నది. ఇలా మద్దతు ధరలు అనేది పెద్ద సమస్యగా రైతాంగానికి పట్టి పీడిస్తున్నాయి. ఇలా ప్రపంచంలో అన్ని వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తిదారులే ధర నిర్ణయిస్తున్నారు. కానీ ఒక వ్యవసాయ ఉత్పత్తులు మాత్రం వ్యవసాయదారుడు ఉత్పత్తి చేస్తున్నాడు పంటలను, కానీ ఆ పంటలను ధర నిర్ణయించే అధికారం అతని చేతుల్లో లేకుండా పోయింది. ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి, మార్కెట్ దళారుల చేతుల్లోకి పోయినది. ఈ ప్రభుత్వాలు దాన్ని విత్తన చట్టం చేస్తామని ఎన్నికల ప్రణాళికలు చెప్పారు, కానీ అమలు చేస్తలేరు. ఇలా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని చెప్పినారు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు.
ఇలా దానివల్లనే ఇలా అందుగురించే రైతాంగంలో యొక్క ప్రధానమైనటువంటిది మద్దతు ధరలు అనేది ఒక చట్టం, అన్నిటికీ ఉన్నట్టు చట్టానికి రైతుకు కూడా చట్టం అనేది ఉండదు. ఈ చట్టం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాల మీద రూపాయి భారం పడదు, కానీ చట్టం చేయడానికి మాత్రం నిర్ణయిస్తుంది, అంగీకరించడం లేదు. ఇవాళ కావాల్సినటువంటి జనరేషన్ కావాల్సినటువంటి ఉత్పత్తికి సంబంధించినటువంటి అందరికీ సౌకర్యం కలుగుతుంది. అట్లాగే ఉద్యోగ అవకాశాలు కూడా కావలసినటువంటి ఉద్యోగ అవకాశాలను కూడా ప్రభుత్వం ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలి అనేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతున్నది. నీళ్లు, నియామకాలు, నిధులు అనేది నిధులు ఉన్నటువంటిది కావాల్సినటువంటి నిధులు కూడా పోతున్నాయి. ఇలా బ్యాంకింగ్ రంగం చూసినట్టయితే మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. భారతదేశంలో ఒక 43 సంస్థలు, కార్పొరేట్ సంస్థలు 28 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఒక్క రూపాయి కడతలేరు. ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళకు ఈ 43 సంస్థలకు 18 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు. భారతదేశ వ్యాప్తంగా 16 కోట్ల మంది రైతులు, వాళ్ళ అప్పులు ఎన్ని ఉన్నాయి? 18 లక్షల కోట్లు. 43 సంస్థలు 28 లక్షలు తీసుకుంటే 18 లక్షలు మాఫీ చేసిండ్రు, లక్షల కోట్లు మాఫీ చేసిండ్రు. 16 కోట్ల మంది 18 లక్షల కోట్లు తీసుకుంటే వీళ్ళకి మాఫీ చేయడానికి మాత్రం ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు. ఇవాళ మన రాష్ట్రంలో కూడా రుణమాఫీ అనేది ప్రకటిస్తే రుణమాఫీ ఏకకాలంలో జరగాలి తప్ప ఏళ్ల కొద్దీ జరగటం వల్ల ఇవాళ రైతు మీద మనం ఇప్పుడు గతంలో చేసినట్టు రుణమాఫీ మీద ఒక్కొక్క రైతు మీద 40,000, 50,000 ఇంట్రెస్ట్ మీద పడింది. అసలు గవర్నమెంటే బ్యాంకులకు షూరిటీ ఇచ్చి వాయిదాల మీద గవర్నమెంట్ బ్యాంకులకు చెల్లించుకుంటే సరిపోయేది. అది చేయకుండా రైతు మీదనే భారం వేయడం జరిగింది. నీ అలా రుణమాఫీ ప్రకటించినా కానీ రైతుకు ఉపయోగం లేనటువంటి పరిస్థితి, మళ్ళీ రుణం రాని పరిస్థితి ఏర్పడింది. ఇలా ప్రైవేటు వడ్డీల మీద ఆధారపడిన పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు వడ్డీ వ్యాపారులదే రైతులకు మోక్షం తప్ప ఇంకొకటి లేనటువంటి పరిస్థితి. బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తున్న బ్యాంకులు తప్ప అప్పులు వేయట్లేదు. అందుగురించి బ్యాంకులను దివాలా తీసే పద్ధతి కూడా ప్రభుత్వ యొక్క విధానాలలో కూడా బ్యాంకులు దివాలా తీస్తున్నాయి. వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి ఉపకరణాలకు సంబంధించిన చిన్న రైతాంగం 89% సన్న చిన్నకారు రైతులు ఉన్నారు. వీళ్ళకి కావాల్సినటువంటి యంత్ర పరికరాలు, ఇలా పశువులతోటి వ్యవసాయాలు చేసేటువంటి పరిస్థితి లేదు. యంత్రాలు కావాలి, చిన్న యంత్రాలను ఉత్పత్తి చేయడానికి, దానికి కావాల్సినటువంటి సబ్సిడీలు ఇవ్వడానికి కొరకు ఏర్పాటు చేసినట్టయితే ఉపయోగం జరుగుతుంది. ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ పెరగటానికి, వ్యవసాయ రంగంలో పెట్టుబడి పెట్టింది కూడా ప్రభుత్వానికి తిరిగి వస్తుంది. కానీ ఆలోచన విధానంలో ప్రభుత్వాలు చూడటం లేదు, అది సన్నగించింది. అందుగురించే సాగు భూమి ఉన్నది, చేయడానికి రైతాంగం ఉన్నారు. ప్రభుత్వం యొక్క విధానాలే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయి. ఆ విధానాలు కొనసాగించాల్సిన సాగు భూములు అయ్యేలా ఈ తెలంగాణ ప్రాంతంలో కావలసినటువంటి అన్ని రకాల పంటలు ప్రభుత్వాల దగ్గర ఒక ప్రణాళిక లేదు. ఈ రాష్ట్ర జనాభా ఎంత ఉంది, దేశమైనా కానీ రాష్ట్రమైన ఒక ప్రణాళిక ఉండాలి. జనాభా ఎంత ఉన్నది, అసలు ఎంత ప్రజలకు ఏ పంట ఎంత అవసరం అనేది, ఏ భూమిలో ఎంత పంట పండుతుంది, ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం ఉంటుంది, ఏ పంటకు ఎంత వర్షపాతం అనేది ప్రభుత్వం దగ్గర ఆధారమైన లెక్కలు ఉన్నాయి. కానీ దానికి రావాల్సినటువంటి ప్రణాళికలు ఇప్పటి వరకు లేదు. ఆ ప్రణాళికబద్ధంగా లేకపోవటం వల్లనే వ్యవసాయ రంగంలో అనేక ఆటపోటులు, ఆటంకాలు అనేది వస్తున్నాయి. దీనివల్ల వ్యవసాయ రంగం యొక్క ప్రభావం అన్ని రంగాల మీద పడుతున్నటువంటి పరిస్థితి. అందుగురించి చేసే వాళ్ళకు కానీ ఒక విధానం అనేది స్పష్టత ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే కూడా ముందుకు పోవడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. కానీ సద్వినియోగం చేసుకునే దగ్గర చిత్తశుద్ధి దగ్గరనే శంకించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. దీనికి కావాల్సినట్టు వనరులు కూడా ప్రభుత్వాలు అడిగినాయి, రైతు సంఘాలు చెప్పినాయి. విత్తన చట్టానికి సంబంధించిన విషయంలో అన్ని రైతు సంఘాలు కలిసి చెప్పి రూపొందించినాయి. తయారు చేస్తే ఈ విత్తన కంపెనీల యొక్క ప్రభావం ప్రభుత్వాల మీద ఉన్నది. దాన్ని ఆ చట్టం కాకుండా ఆపినటువంటి పరిస్థితి ఉన్నది. అందుగురించి ఇవాళ ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి అమలు చేయకపోతే ఇలా అనేక వాగ్దానాలను చూసినట్టయితే అసలు నైతికంగా ఈ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు అమలు చేయకపోతే నైతికంగా ఆ పార్టీకి కానీ ఆ వ్యక్తులకు కానీ పోటీ చేసే అర్హత లేదు అసలు. కానీ ఆ ప్రజలు అలాంటి చైతన్యం లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి అనేది నాకున్నటువంటి